బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. ఓ సుమతి, మంచి మనసు కలిగినటువంటి వాడా. సుమతి, సుమతి, మంచి మనసు. ఓ మంచి మనసు కలిగినటువంటి వాడా, ఓ మంచి మనసు ఉన్నటువంటి వాడా అని మనకు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, బలవంతుడ నాకేమని, నేను చాలా బలవంతుణ్ణి, నాకేమిటి అని పలువురతోటి నిగ్రహించి పలుకుటమేలా. అందరితోటి గర్వంగా మాట్లాడటం, గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మంచిదవుతుందా కాదా అనేది ఒక ఉదాహరణతోటి వివరిస్తున్నారు కవి ఇక్కడ. ఏమంటున్నారు? బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. బలవంతమైన సర్పము, పాము చాలా బలంగా ఉంటుంది. పెద్ద పాము ఉందనుకోండి, చాలా బలం కలిగి ఉంటుంది. కానీ అలాంటి పాము కూడా చాలా బలహీనమైనటువంటి చీమలు, చలి చీమలు ఉంటాయి. అవి అసలు మనల్ని కుట్టవు పెద్దగా. వాటి వల్ల మనకి పెద్దగా ప్రమాదం కూడా ఉండదు. మామూలుగా ఎర్ర చీమలు అలాంటివి అయితే కుడితే మనకి నొప్పి మంట వస్తాయి. కానీ చలి చీమలు కొడితే అంత అనిపించదు. కానీ అలాంటి చలి చీమలు కూడా అన్నీ కలిసి, వందలు వేలు కలిసి ఆ బలవంతమైన సర్పాన్ని బాగా చుట్టుముట్టి బాగా కుట్టి పెట్టాయనుకోండి, అంత బలవంతమైనటువంటి సర్పం కూడా చనిపోతుంది. అందులో ఏం అనుమానం లేదు. అంటే ఏంటి ఇక్కడ? ఎవరైనా సరే నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి గర్వాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. గర్వాన్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తారో తప్పనిసరిగా గర్వభంగం జరుగుతుంది సమయం వచ్చినప్పుడు. అంతేగాని నేను చాలా బలవంతుణ్ణి, వీళ్ళు నన్నేం చేస్తారు, వాళ్ళు నన్నేం చేస్తారు, వీళ్ళు నన్నేం చేస్తారని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే సమాజంలో ఒక సమయం అంటూ వచ్చినప్పుడు పాము ఏ విధంగా అయితే చలిచీమల చేత జిక్కి చనిపోయిందో అదే రకంగా వాడు కూడా, ఆ గర్వాన్ని ప్రదర్శించిన వాడు, గర్వి అయినటువంటి వాడు తప్పనిసరిగా పరాభవాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని తెలుసుకుని మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఒకసారి పద్యాన్ని మళ్ళీ విందాం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి.